హలో ఎవ్రీవన్. ఈరోజు మా బాబాయ్ చేను దగ్గరికి వెళ్తున్నాం. సో, అలా నేను, మా బామర్ది అలా ఆ వాతావరణంలో రైతులు వేసిన పంటని అలా చూస్తూ, అలా ఆ గాలిని పీలుస్తూ, అలా సాయంత్రం వేళల్లో ఫైనల్‌గా మా బాబాయ్ చేను దగ్గరికొచ్చేసాం. సో, ఇక్కడ మా బాబాయ్ వచ్చేసి అక్కడ దూరం నుంచి వస్తున్నాడు చూడండి. కనపడ్డాడా? ఎ ఇప్పుడు కనపడతారు. యెస్. తనే మా బాబాయ్. సో, అతనొచ్చేసి మా బామర్దండి. నాతో పాటు వచ్చిన వ్యక్తి. సో, ఇక్కడ మా బాబాయ్ వచ్చేసి చాలా రకాల కూరగాయలు వేశారు. కూరగాయలు గాని, ఆకుకూరగాయలని వేశారు. సో, ఇక్కడ నేనే. సో, ఇంకెందుకు ఆలస్యం మా బాబాయ్ వేసిన కూరగాయలు, ఆకుకూరలు మరి తీసుకువెళ్దాం. సో, అలా మా బాబాయ్ మా కోసం ఆ టమోటా పండ్లు తెంచేస్తున్నాడు. చూసారా ఎంత చక్కగా మా బాబాయ్ అక్కడ పురుకోస్ అంటారు. తాడులాంటి ఉంటదండి. అవి టమోటాలు క్రాస్‌గా పెరగకుండా అలా పైన ఏదో ఒకటి కడ్డి పెట్టి అలా పురుకోస్‌తోనే ఆ కడ్డీకి అటాచ్ చేస్తారు. కడతారు. సో దట్ ఆ టమోటాలనేటివి క్రాస్‌గా కాకుండా స్ట్రెయిట్‌గా పెరిగి మనకు మంచి పంటనందిస్తుంది. సో, అలా మా బామర్ది కూడా టమాటా పండ్లు తెంచుతూ ఉన్నాడు. అలా నేను వీడియో తీస్తూ ఉన్నాను. సో, నెక్స్ట్ టమాటా పండ్లయిపోయింది. నెక్స్ట్ గోంగూర. గోంగూర కూడా ఇక్కడ చాలా ఉందండి. మా బాబాయ్ చాలా వేశాడు. సో, చూసారా? మా బాబాయ్ తీసే విధానం. సో, అలాగే వంకాయలు. వంకాయలు కూడా సంచిలో వేసుకున్నాం. సో, ఇదే అండి వంకాయ చెట్లు. సో, ఇక్కడ ఏ మందు కొట్టలేదండి మా బాబాయ్. ఏ ఫర్టిలైజర్స్, ఏ పురుగుల మందు ఎలాంటివి వాడకుండా నేచురల్‌గా పండిస్తున్నాడనమాట. సో, అలా ఆ వంకాయలన్నీ తెంచుకున్న తర్వాత లాస్ట్‌కు టెంకాయలు. యెస్. మా బాబాయ్ అలా చెట్టు పైనకెక్కి అలా మా కోసం టెంకాయలు తీసి పాపం మా కోసం అంతా కష్టపడ్డాడు. సో, ఇవే అండి టెంకాయల గుత్తి. సో, నేను కోకోనట్ ఓపెనర్ తెచ్చుకున్నానండి. అది మా బాబాయ్‌కి కూడా తెలీదు. మా బాబాయ్ కూడా ఈవెన్ షాక్ అయ్యాడు. ఆ కోకోనట్ ఓపెనర్ చూసి. సో, అలా కోకోనట్ ఓపెన్‌తోని అలా ఆ టెంకాయని అలా పలగొట్టి, అలా ఆ చేనులో తాగుతూ